భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సూర్యభగవానుడు భగభగమంటున్నాడు. ఉదయం 7 గంటల నుంచి ఎండ ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా పినపాక నియోజకవర్గ పరిధిలోని అశ్వాపురం మనుగూరు మండలంలో నిన్న 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా బూర్గం పహాడ్ మండలంలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వేసవి పట్ల జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాపాయం తప్పదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడని చెప్పాలి. బాణుడు బగబగలకు ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. సగటున 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీలు కూడా నమోదవుతున్న పరిస్థితి అయితే మనకు నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఏప్రిల్ నెలలో కూడా పూర్తి స్థాయిలో ఎండలు మండిపోవడంతో అయితే నానా ఇబ్బందులు గురైన పరిస్థితి అయితే కనుగొంది. ఇప్పటికే జిల్లా మన ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ కలెక్టరేట్ వద్ద మొత్తం కూడా రోడ్లన్నీ నిర్మానుషంగా మారిన పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకుంటే మాత్రం ఎప్పుడు కూడా ఇంత ఎండలు తీవ్రత లేని పరిస్థితి అయితే ఉండేది. అయితే మనం ప్రస్తుతం ఏదైతే రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్న ప్రదేశం చూస్తున్నాం. ఇక్కడ ఇదంతా ప్రధాన రహదారి అయితే కొత్తగూడెం నుంచి భద్రాచలం అంటే కలెక్టరేట్ కి వెళ్ళే రహదారి పూర్తిగా ఎప్పుడు కూడా వాహనాలతో రద్దీగా ఉండే ప్రదేశం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎండలకైతే తీవ్ర ఎండలతో కొనసాగుతుంటది. ఇక్కడ ప్రజలు కూడా వాహనాలు తిప్పుతున్న పరిస్థితి లేదు. ఉదయం 10 గంటల నుంచి 9 నుంచి 10 గంటల లోపే ప్రజలంతా కూడా ఇళ్లకు చేరుతున్న పరిస్థితి. మధ్యాహ్నం 11, 12 దాటితే మాత్రం ప్రజలు కూడా రోడ్ల మీద కనపడుతున్న పరిస్థితి మనం చూసుకోవట్లేదు. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి మనుగూరు ఇటు అశ్వాపురం కూడా పెద్ద ఎత్తున ఎండలు నమోదవుతున్నాయి. అంటే నిన్న సగటున చూసుకుంటే మాత్రం 45.8 డిగ్రీలు కూడా నమోదవుతున్న పరిస్థితి అయితే మనకు చూసుకున్నాము. అయితే గతంలో చూసుకుంటే మాత్రం ఏప్రిల్ నెలలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎండల తీవ్రత అవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇక సింగరేణి వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఉపరితల గనులు ఏవైతే ఉన్నాయి కొత్తగూడెము, ఇల్లందు, మనుగూరు ప్రాంతాల్లో ఉపరితల గనులు అయితే పెద్ద ఎత్తున 50 డిగ్రీల పైన కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రజలను కూడా మోటివేట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఆరోగ్య శాఖ కూడా ఒకటే చెప్తుంది, ప్రజలు బయటికి రావద్దు. ఎండలో తీవ్రత ఉన్న నేపథ్యంలో అయితే అవసరమైతేనే బయటికి రావాలి, అవసరం లేని సమయంలో ఇంటి వద్దనే ఉండాలంటూ కూడా ఆరోగ్య శాఖ తెలుపుతుంది. శీతల పానీయాలు కూడా సేవించవద్దు. ఏదైతే మజ్జిగ ఇలాంటివి తీసుకుంటే పలరసాలు తప్ప మిగతా శీతల పానీయాలు ఏవి కూడా సేవించొద్దంటూ కూడా ఆరోగ్య శాఖ తెలుపుతున్న పరిస్థితి. ఇలా కొనసాగితే మాత్రం ఇప్పుడు ఈ మే మొదటి వారంలో రేపటి నుంచి 2వ తారీఖు 3వ తారీఖు నుంచి చూసుకుంటే మాత్రం ఇంకా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా తెలిపిన పరిస్థితి. ఇంకా మన జిల్లాలో కూడా ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ఎండల తీవ్రత పెరిగిందని చెప్పాలి. రేపు ఈ రోజు మాత్రం 11 గంటలకే దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. మన ఇక రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుందో కూడా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఏదేమైనా ప్రజలు మాత్రం అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఆరోగ్య శాఖ తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం.